ఇవాళ ఇంటర్నేషనల్ మీడియా అంతా ఒకటే పాయింట్ మాడుతుంది, దురంద్ లైన్ అని చెప్పి. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉండే బార్డర్ అది. ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ కాదు, కానీ మన పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఓవర్ యాక్షన్ చేసి వచ్చింది. కాబుల్ లాంటి ఒక క్యాపిటల్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసి బాంబింగ్ లెటర్ చేసి వచ్చింది వెనక్కి. కాలర్ లేదు ఎగిరేసి సెల్ఫ్ గోల్ క్వాజా పార్లమెంట్లో ఏం మాట్లాడాడో మనం ఆల్రెడీ మాడుకున్నాం. మనం కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది, మేము చేస్తాం, మా దగ్గరికి వస్తే అని చెప్పి ఆయన యాజ్ యూజువల్గా సెల్ఫ్ గోల్ వేసాడు ఆయన. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళది పాపులేషన్ తక్కువ కదా, వీళ్ళది 24 కోట్లు అయితే వాళ్ళది 4 కోట్లు. న్యూక్లియర్ ఆయుధాలు లేవు, పెద్ద ఎయిర్ ఫోర్స్ ఏం లేదు. కానీ అక్కడ వచ్చేది పాకిస్తాన్, మనం కానీ గమ్మునుంటే మళ్ళీ ఇంకోసారి వస్తారని చెప్పి భావించి ఏదో తాలిబాన్లో చిన్న గ్రూప్ కాదు, మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఫోర్స్ మొత్తం దురంద్ లైన్ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటి అని చూపించి వచ్చింది. ఒక 15-20 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ సైనికులు చనిపోవడమే కాకుండా ఇంకా చాలా ఎక్కువ డ్యామేజ్ కూడా జరిగింది పాకిస్తానీ సాయిల్ మీద, వాళ్ళ ఎక్విప్మెంట్కి గట్రా. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. మొన్న షేబాజ్ షరీఫ్ వంకాయ మునీర్ వెళ్ళి రకరకాల డిఫెన్స్ డీల్ అయ్యి సైన్ చేయించుకొని వచ్చారు కదా, అందులో వన్ ఆఫ్ ద నేషన్స్ సౌదీ అరేబియా. A strategic mutual defense agreement signed by Pakistan and Saudi Arabia. ఇన్ఫాక్ట్ ఇదిగో ఇస్లామిక్ నేటో కూడా కావాలని చెప్పి, మీరు రండి కదలి రండి మేము ఉన్నామని చెప్పి పాకిస్తాన్ డప్పు కొట్టింది. ఆ డిఫెన్స్ డీల్ మీనింగ్ అంటే వాళ్ళ ప్రపంచం మొత్తానికి క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. 3 దేశాలు వెంటనే రియాక్ట్ అయ్యాయి. అందులో ఖతార్ ఒకటి ఉంది, యుఏఈ అది ఉంది, అదే దుబాయ్ ఉండే దేశం. సౌదీ అరేబియా ఉంది. ఆ దేశం ఏం రాసింది, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని, ఇది ఇలా జరగడం చాలా బాధాకరం అని రాసింది. కానీ పాకిస్తాన్ మీద చేస్తే మా మీద చేసినట్టు అని చెప్పి ఒక్క లైన్ కూడా లేదు అక్కడ. మన డిఫెన్స్ డీల్ మీనింగ్ ఏంటో షేబాజ్ షరీఫ్కే ఎరుక. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ రోజు వీడియోకి వెళ్ళి చూడండి. నేను ఆ రోజు కూడా అదే మాట అన్నా, ఇది పేరుకి డిఫెన్స్ డీలే కానీ మాకు వాచ్మెన్ కావాలని చెప్పి పాకిస్తాన్ తెచ్చి పెట్టుకుంది అంతే. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే, ఏమైనా యుద్ధాలు గట్రా జరిగితే ఇరాన్ లాంటి దేశంతో పిలిస్తే షేబాజ్ షరీఫ్ కాల్ చేసి మీ సైనికులు పంపించండి, డిఫెన్స్ డీల్ ఉంది కదా అని అడిగితే వాళ్ళు పంపించాల్సిందే చచ్చినట్టు. సపోజ్ అలాగ కానీ పంపించినప్పుడు వాళ్ళ దగ్గర సైన్యం అది తక్కువ ఉన్నప్పుడు, పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ కింద నుంచి భారతదేశం కనుక గట్టిగా అనుకుంటే పాకిస్తాన్ అప్పుడే అయిపోద్దనే విషయం వాళ్ళ పాకిస్తాన్కి అర్థమైంది. ఇది నేను ఎందుకు క్లియర్గా అండర్లైన్ చేసి మరీ చెప్తున్నానంటే, ఇక్కడ కూడా మనకి ఎటువంటి సమస్య సంబంధం లేదు. అక్కడ దురందులో ఏం జరిగిందో అది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉండే ఇంటర్నల్ మ్యాటర్. పాకిస్తానీ గవర్నమెంట్ నుంచి 3 ట్వీట్స్ వచ్చాయి బయటికి. అందులో ఒకటి మోసిన్ నక్వీ అని చెప్పి జోకర్ ఉన్నాడు కదా, మొన్న పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా మన కప్పు దుబ్బేసి వెళ్ళిపోయాడు. ఆయన పీసీబీ హెడ్తో పాటు పాకిస్తాన్ ఇంటర్నల్ మినిస్టర్ కూడా ఆయన అంటాడు, ఆయన అన్ప్రొవోక్డ్గా ఆఫ్ఘనిస్తాన్ మా మీదకి వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా చూస్తుంది, మేమేంటో చూపిస్తాం అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అన్ప్రొవోక్డ్ ఏంటి? కాబుల్లో ఏం జరిగిందో ఎవడు చూడలేదు అనుకుంటున్నారా? అంటే కాబుల్లో మీరు చేసింది ఏంటి మరి? అది సరే, దాని పక్కన పెట్టండి. మోసేన్ అనేవాడికి సంస్కారం లేదు, బుర్ర లేదు, ఇది మనందరికీ తెలుసు. ఈ 2వ ట్వీట్లో 3వ ట్వీట్లో భారతదేశాన్ని అనరాని మాటలు అన్నారు వాళ్ళు. ఎటర్నల్ ఎనిమీ అనే బిరుదు మనకి ఇచ్చి, వాళ్ళు తెలిసన్నారో తెలియకన్నారో తెలియదు కానీ మనతో ఎనిమిటీ లేకపోతే వాళ్ళకి అస్తిత్వం లేదు అనే మీనింగ్ కొట్టొచ్చినట్టు అందులో కనబడుతుంది. సరే, ఎనీవేస్, మనం అంటే ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు అలా దాడి చేశారంట. ఇదే కాకుండా 3వ ట్వీట్లో ధమ్కి ఇచ్చారు, మేము ఆఫ్ఘనిస్తాన్కి ఏం చేస్తామంటే మన భారతదేశానికి ఏదైతే చేసామో అదే చేస్తాం, ఎలా అయితే భారతదేశం మీద గెలిచామో అలాగే గెలుస్తాం, భారతదేశం ఎలా అయితే మమ్మల్ని చూడడానికి కూడా ఇప్పుడు భయపడుతుందో ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాగే భయపడుతుంది అని చెప్పి స్టాండప్ కామెడీ చేస్తుంది పాకిస్తాన్. ఇవాళ సౌదీ అరేబియానే అని దేగట్లేదు. భారతదేశం చెప్తున్నాను కదా, ఎక్కడో కొంచెం ఆ కండకావరం అది ఉంటుంది కదా, ట్రంప్ గారిని కలిసి వచ్చి ఫోటోలు దిగి వచ్చేసరికి అది కొంచెం ఉంది. పోయే ముందే కొంచెం దీపం కూడా ఎక్కువగా వెలుగుతుంది అని చెప్పి ఒక సామెత కూడా ఉంది, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని. పాకిస్తాన్ దాన్ని కరెక్ట్ నిలువెత్తు నిదర్శనం. అండ్ ఇవాళ మన చేతిలో ఆ పవర్ కూడా ఉంది. గట్టిగా అనుకుంటే పాకిస్తాన్ బాల్కనైజ్ అయిపోద్ది. ఈ బాల్కనైజ్ అనే పదం వాడుతుంటాను కదా, యుగోస్లేవియాకి ఏదైతే అయిందో పాకిస్తాన్ రేపు అదే చూడబోతుంది. లోపల నుంచి వస్తున్న ఇన్సర్జెన్సీ, పై నుంచి వస్తున్న ఆఫ్ఘనిస్తాన్, కింద నుంచి పెడుతున్న భారతదేశం, ముగ్గురు కలిసి వస్తే ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది అని చరిత్ర పుస్తకాలు చదువుకునే రోజు దగ్గరలోనే ఉంటుంది. నోటికి వచ్చినట్టు భారతదేశం గురించి మాట్లాడుతుంది కాబట్టి చెప్తున్నా. ఇవాళ అమీర్ ఖాన్ ముత్తాకి అని ఆయన ఫారెన్ మినిస్టర్ ఆఫ్ఘనిస్తాన్కి, ఆయన ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్నారు. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఈ కాంటెక్స్ట్ లో పాకిస్తాన్ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం పాకిస్తాన్ లోపల ఉండే కడుపు మంటకి అద్దం పట్టి చూపించినట్టే. అది చెప్తున్నాను కదా, ఇవాళ మనకి సాఫ్ట్ పవర్ తో పాటు హార్డ్ పవర్ కూడా ఉంది. యూకే లాంటి దేశం కూడా ఇవాళ భారతదేశాన్ని నమ్ముతుంది, మీరు మమ్మల్ని ట్రైన్ చేయండి ఎయిర్ ఫోర్స్ కని అడుగుతుంది. ఇలాంటి టైంలో అనవసరంగా భారతదేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్ ఉండదు. అందుకే ఈ యుద్ధాన్ని మనం కొంచెం జూమ్ అవుట్ చేసి జియోపొలిటికల్ లెన్స్ లో చూడాలి. అమీర్ ఖాన్ ముత్తాకి గారి విజిట్ ఏదైతే భారతదేశంలో జరిగిందో అలా జూమ్ అవుట్ చేసి మనం మాడదాం నేషన్ ఫస్ట్ భారత్ ఫస్ట్ లెన్స్ లో చూస్తూ. ఆఫ్ఘనిస్తాన్ ఒక చాలా పెద్ద ఆఫర్ కూడా భారతదేశానికి ఇచ్చింది, దాని మీద జయశంకర్ గారు రియాక్ట్ కూడా అయ్యారు. ప్లస్ దియోబంద్లో ఆయనకి ఎలాంటి వెల్కమ్ వచ్చిందంటే మీరు ఆ విజువల్ చూస్తుంటే మీకు షేర్ అవుతారు. మీరు ఇప్పటిదాకా భారతదేశంలో ఏదైనా వేరే దేశం ఫారెన్ మినిస్టర్ వస్తే ఇలాంటి వెల్కమ్ కూడా జరుగుతుందా అనే విధంగా అక్కడ జరిగింది. ఏంటి దాని హిస్టరీ ఏంటో కూడా ఇవాళ మనం మాట్లాడాలి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ టైస్ ఎంత స్ట్రాంగ్ అయితే పాకిస్తాన్ రేపు ఉండదు అనే నిజం అంత బలపడుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. లోకల్ గా మన తెలుగు స్టేట్స్ తో జరిగే ఇష్యూస్ తో పాటు నేషన్ లో ఏ రాష్ట్రంలో ఏది ఎక్కడ జరిగినా, ఇంటర్నేషనల్ గా జియోపొలిటికల్ గా ఏం జరిగినా కూడా, ఎటువంటి కాంప్లికేటెడ్
టాపిక్ నేను ఒక 15-20 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాం. ఆన్ డైలీ బేసిస్ నా వీడియో వస్తుంది. మీలో ఆఫీసుల నుంచి కాలేజ్ నుంచి వెనక్కి వచ్చి మీ కెరియర్ మీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ఒకటే విషయం చేయాలి. అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు పడుకునే ముందు మీ ఫోన్లో మీ మొబైల్ ఫోన్స్లోకి నా వీడియో ఒకటి వచ్చేస్తుంది. రోజు సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఆల్ రైట్. అసలు ఎంటైర్ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలంటే అసలు దియోబంద్ ఎక్కడ ఉంది అనే డౌట్ మీకు వస్తే ఢిల్లీ పక్కన ఉత్తరప్రదేశ్ దగ్గర, ఉత్తరప్రదేశ్ లోపల నార్థన్ పార్ట్ లో ఇక్కడ ఉంది. మీరు ఎగ్జాక్ట్ గా చూడండి మ్యాప్ లో. ఈ దియోబంద్ కి అమెరికన్ ముత్తాకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ మద్రాసా ఉంది. మద్రాసా అంటే ముసల్మాన్ల రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. అది దారుల్ ఉలూమ్ దియోబంద్ అని చెప్పి అక్కడ జనాభా మనం కరెక్ట్ గా చూస్తే 1,10,000 మంది ఉన్నారు. బట్ ఆ పర్టికులర్ ప్రాంతంలో మనం మతాల పరంగా సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి చూస్తే ముసల్మాన్లు 71% ఉన్నారు, హిందువులు ఒక 27% మాత్రమే. అండ్ ఈ మద్రాసాలో చదువుకునే ముసల్మాన్లు అందరూ దియోబంద్ మూవ్మెంట్ ఫాలో అయ్యే వాళ్ళే. అండ్ దియోబంద్ మూవ్మెంట్ ఏదో ఇవాళ మొదలైంది కాదు, 1866లో. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ ఆమిర్ ఖాన్ ముత్తాకి ఇంత వెల్కమ్ ఎందుకు వచ్చింది అనే డౌట్ జనరల్ గా వస్తుంది. అదేంటిది ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో ఫారెన్ మినిస్టర్ కదా, ఇక్కడ ఏంటి అంటే ఈ దియోబంద్ ముసల్మాన్లు ఎవరైతే ఉన్నారో ఈ మూవ్మెంట్ ని ఫాలో అయిన వాళ్ళు, మీరు ముసల్మాన్లు చూసినా కూడా 2 సెక్ట్స్ లో డివైడ్ అయి ఉంటారు. సున్నీ ముస్లిమ్స్ అండ్ షియా ముస్లిమ్స్. షియా ముస్లిమ్స్ చాలా తక్కువ, సున్నీలో 90% ఉంటారు. ఈ 90% మళ్ళీ రకరకాల స్టడీస్ ఆఫ్ థాట్ ఉంటాయి, స్కూల్స్ ఆఫ్ థాట్. హనాఫీ అని, మలికీ అని, షఫీ అని, హన్బలి అని. ఇందులో ఈ హనాఫీ కల్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇక్కడ సెగ్రిగేట్ అయి ఉన్నారు. మిగతా అన్ని ఆఫ్రికా దగ్గర, సౌదీ దగ్గర ఇలా డివైడ్ అయిపోయి ఉన్నాయి. అందుకే ఈ హనాఫీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ హనాఫీకి సంబంధించి ఒక పర్టికులర్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో అది దియోబంద్ లో ఆరిజినేట్ అయింది, స్టార్ట్ అయింది. అండ్ అది కూడా అప్పటి రెబెలియన్ గురించి మీరు వినే ఉంటారు కదా. 1857 లో మనకి ఫస్ట్ రెబెలియన్ వచ్చింది, మంగల్ పాండే స్టోరీ మీరు చాలా మంది వినే ఉంటారు. దాని తర్వాత బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది, మన ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు భావించి అక్కడ ఆరిజినేట్ అయిన ఒక ఆలోచన అది. అక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ దారుల్ ఉలూమ్ హకానియా అని ఒక మద్రాసా ఉండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చాలా పెద్ద కమిటీ హెడ్స్ అయ్యి, ఇన్ఫాక్ట్ అది స్థాపించిన పర్సన్ కూడా మౌలానా అబ్దుల్ హక్ అని చెప్పి ఆయన ఈ దియోబంద్ లో చదువుకుని వెళ్ళిన అతను. ఇప్పుడు ఈ మౌలానా అబ్దుల్ హక్ కింద చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి సెటిల్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందులో హై లెవెల్ టాప్ బ్రాస్ అఫీషియల్స్ ఉంటారు కదా. సో వాళ్ళు మా ఆలోచనకి ఆరిజినేషన్ ఎక్కడ ఉంది, ఆ సీడ్ ఎక్కడ పడింది అంటే దియోబంద్ లో ఉంది. ఇప్పుడు దియోబంద్ ముసల్మాన్లు కూడా మా ఆమిర్ ఖాన్ ముత్తాకి వస్తున్నారు, ఆయన చెప్పింది విని తర్వాత ఆయన భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి టైస్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చారు. జైశంకర్ గారితో ఇన్ఫాక్ట్ ఆయన మాట అన్నారు, మీరు రండి ఆఫ్ఘనిస్తాన్కి, మీరు ఇక్కడ పెట్టండి, మైనింగ్ చేయండి, మీరు మా ఎదుగుదలకు హెల్ప్ చేయండి అంటే దానికి జైశంకర్ గారు కూడా రెస్పాండ్ అవుతూ ఈ ఆహ్వానం మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం, మేము ఈ స్పేస్ లో మీ ఎదుగుదల అనేది మాకు చాలా ఇంపార్టెంట్. Your invitation to Indian companies to explore mining opportunities in Afghanistan is also deeply appreciated. This can be discussed further. మీరు జాగ్రత్తగా వినండి, భారతదేశం చేస్తున్న మూవ్స్ ఇక్కడ. మనం ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ ఎంపవర్ చేస్తే పాకిస్తాన్ని వీకెండ్ చేసినట్టే. పాకిస్తాన్కి అనవసరంగా కాలుతుంది ఇవాళ. దానికి రీజన్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ టైస్. పాకిస్తాన్ ఎవడైనా ఎటువంటి టై అయినా పెట్టుకుంటే పాకిస్తాన్ నుంచి నాకు ఏం కావాలని కోరుకుంటాడేమో కానీ పాకిస్తాన్ నేను పలానా విషయాలు ఇద్దామని ఎవరు కోరుకోరు. ఇవాళ మనకి బట్ట బయలు అయిపోయింది. సౌదీ అరేబియా ఒక్క మాట అనలేదు, జస్ట్ ఏదో తూతూ మంత్రంగా ఖండాన్ని ప్రకటించేసి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కలిసి ఉండాలి అంది కానీ మేము పాకిస్తాన్ డిఫెన్స్ డీల్లో ఉన్నాం, పాకిస్తాన్ మీద చేస్తే మా మీద చేసినట్టు అని చెప్పి రాలేదు. సో ఆ డిఫెన్స్ డీల్ మీనింగ్ ఏంటి అని చెప్పి షేబాజ్ షరీఫ్ని అడిగితే షేబాజ్ షరీఫ్ అసీం మునీర్ని అడుగుతాడు. ఆ వంకై మునీర్ ఏం చెప్తాడో మనకు తెలియదు కానీ అది ఆయన ఐక్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ప్రస్తుతానికి పాకిస్తాన్ ఇస్ ఇన్ ఫిక్స్. రేపు పొద్దున సౌదీ అరేబియా ఇరాన్తో గొడవ పడుతూ ఆ యుద్ధం జరుగుతూ అటు నుంచి అమెరికా వచ్చేసి పాకిస్తాన్ మీరు రండి అంటే వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఇటు ఆఫ్ఘనిస్తాన్ భారత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే పాకిస్తాన్ ఎలాగైనా అప్పడం చేసేయచ్చు, క్లోజ్ చేసేయచ్చు. ఆ విషయం పాకిస్తాన్కి తెలుసు కాబట్టి ఇవాళ భయపడుతుంది. ఆ భయం నుంచి వస్తున్న స్టేట్మెంట్సే ఈ ఎటర్నల్ ఎనిమీ, మేలో మేము గెలిచేసాం, భారతదేశం మమ్మల్ని చూడడానికి ఇప్పుడు భయపడుతుంది. ఇది ఎలా ఉందంటే మోసిన్ నక్వీ ఆ కప్పు దొబ్బేసి మాదే కప్పు అనుకున్నట్టుంది. కప్పు దొబ్బేస్తే కప్పు మీద అవ్వదు, మ్యాచ్ గెలిస్తే కప్పు మీద అవుతుంది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది వేరే దేశాలు మొత్తానికి, పాకిస్తాన్ ఉద్దేశిస్తూ డైరెక్ట్ గా మీరు కామెడీ గీమిడి చేయొద్దు, గేమ్స్ మాతో ఆడొద్దు, మాతో గేమ్స్ ఆడిన ఏ వ్యక్తి అయినా, మా గడ్డ మీద ఆర్మీని దింపిన ఏ దేశమైనా సర్వనాశనం అయిపోయింది, ఎంపైర్ కొలాప్స్ అయిపోయింది. మీరు కావాలంటే బ్రిటిష్ని అడగండి, ఇంకా డౌట్ ఉంటే అమెరికాని అడగండి అని చెప్పి పాకిస్తాన్ బెదిరిస్తుంది. అమెరికన్ ఎంపైర్ కూలిపోలేదు ప్రస్తుతానికి, బట్ ఒకవేళ అది కానీ కూలిపోతే రేపు పొద్దున్న హిస్టోరియన్స్ ఏమంటారు, అమెరికా 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బ్యాక్ ట్రాక్ అయింది, తర్వాత అమెరికాలో లేదు, కూలిపోయింది అని చెప్పి దాన్ని కనెక్ట్ చేసే ఒక ఆస్కారం కూడా ఉంది. బట్ ఇన్ ఎనీ కేస్ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడతారు కాబట్టి ఆయన ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అమెరికాకి ప్రెసిడెంట్ కాబట్టి ఇవాళ మళ్ళీ చైనా నెత్తి మీద ఆయన ఒక కుదిబండ పెట్టాడు. ఆయన అంటాడైనా మళ్ళీ టారిఫ్లు పెడతా, టారిఫ్లు పెట్టడమే కాదు ఏ దేశం మీద పెట్టనంత పెడతా, 130% పెడతా అని ఇవాళ బెదిరించాడు. బెదిరించగానే $1.3 trillion ఎగిరిపోయినాయి స్టాక్ మార్కెట్స్ నుంచి. One on this, if I could, and one on China, if I may. First on this, could you have brought these pharmaceutical companies to the table without that 100% tariff that you imposed? No, it's not 100%.
100%. You're talking about China might be No, I'm talking 100%. about the 100%. ఇవిలా ఎందుకు ఎగిరిపోతాయి అనే విషయాన్ని మనం ఆల్రెడీ మార్చిలో మాట్లాడుకున్నాం. బట్ కొత్త వ్యక్తుల కోసం క్విక్గా చెప్పేస్తాను నేను. మార్కెట్స్కి ఏం కావాలి, ఎటువంటి స్టాక్ మార్కెట్స్ అయినా ఇంటర్నేషనల్ మార్కెట్స్కి స్టెబిలిటీ కావాలి. భయాందోళన ఉంటే వాళ్ళు షేక్ అవుతారు, వాళ్ళు ఆ స్టాక్ వాల్యూస్ పడిపోతాయి, జనాలకి మార్కెట్ మీద నమ్మకం కూలిపోతుంది. అదే ఇవాళ జరిగిన ఎన్విడియా కానీ యాపిల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ బెదిరింపు ట్వీట్ల తర్వాత, ట్వీట్ కూడా అనకూడదు, ట్రూత్ సోషల్లో ఆయన రాశాడు, ఆయన ఇలా చేస్తాను నేను, చైనా షీ జిన్పింగ్ నేను కలవను, చైనా మీద నాకు సడన్ గా కోపం వచ్చింది అని చెప్పి రాశాడు. అదేంటి ఆ కోపం చెప్తా నేను. బట్ ఆయన రాయగానే ఈ కంపెనీస్, ఈ షేర్స్, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఢమ్ అని పడిపోయినాయి. ఒక్క ఎన్విడియానే $10 billion లాస్ చూసింది అనుకుంటా, ఎగ్జాక్ట్ గా నంబర్ నాకు తెలియదు, బట్ స్టిల్ పెద్ద పెద్ద ఫిగర్లు అవన్నీ. అండ్ ఒక సగటు వ్యక్తికి ఒక డౌట్ సడన్ గా రావడం సహజం. ఇది చెప్పగానే అంతా బాగానే నడుస్తుంది కదా, ప్రస్తుతానికి ఓన్లీ భారతదేశం మీద ఆయన కోపం చూపిస్తున్నాడు. 50% ఉంది, బ్రెజిల్ మీద ఒక 50% ఉంది, చైనా మీద 30% ఉంది. ఆ 30%కి ఎలా వచ్చింది? ఫస్ట్ మాట అని కొట్టుకున్నారు, బెదిరించడానికి చూశాడు డొనాల్డ్ ట్రంప్. 50% అంటే వాళ్ళు 70 అన్నారు, ఈయన 90 అంటే వాళ్ళు 100 అన్నారు, వీళ్ళు 100 అంటే ఆయన 150 అన్నాడు. అది 249% వరకు పెరిగింది. తర్వాత సడన్ గా ఆయన టాకో అయిపోయాడు, వీళ్ళు తగ్గేలా లేరని చెప్పి ఒక 3 నెలలు ఎక్స్టెండ్ చేశాడు. ఆ 3 నెలలు 6 నెలలు అయింది. ప్రస్తుతానికి నవంబర్ దాకా ఎటువంటి మార్పు ఉండదని చెప్పి ఆన్ పేపర్ ఉంది. సడన్ గా ఎందుకు ఇలా అన్నాడు అంటే, యుఎస్ లో వాళ్ళ పార్లమెంట్ లో సెనెట్ లో ఒక సెనేటర్ లేచి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అక్కడ మొదలైంది ఇది. ఆయన పాయింట్ ఏంటంటే, ఆయనకి సడన్ గా ఇప్పుడు ఏంటి ప్రస్తుతానికి యుఎస్ కి రష్యా మీద కోపం ఉంది, రష్యా లొంగట్లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ యుద్ధం వాళ్ళు కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ట్రంప్ గారు పరుగు పోతుంది, అమెరికా ఎజెండా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా రష్యాని పీనలైజ్ చేద్దామని చూస్తున్నారు, శాంక్షన్ గట్రా కొడుతున్నారు. ప్యారలల్ గా పుతిన్ గారికి థ్యాంక్స్ అవి చెప్తున్నారు. ఎందుకు? ఆయన డీజేటీని నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేస్తారు, అదైతే ఉంది. థ్యాంక్ యూ ట్రంప్ అని ఆయన రాస్తారు, ఆయన రైట్ వింగ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాస్తారు. బట్ ఇన్ జనరల్ అమెరికాకి రష్యా మీద కోపం అయితే ఉంది కదా. ఆ కోపం వల్ల ప్రస్తుతానికి అమెరికా నుంచి చైనాకి ఏవైతే ఫ్లైట్స్ వెళ్తున్నాయో ఆ ఫ్లైట్స్ రష్యన్ ఎయిర్ స్పేస్ వాడుకోలేవు. మీరు గ్లోబ్ చూస్తే ఎలా ఉంటుందంటే, అమెరికా నుంచి చైనా వెళ్ళాలంటే వయా రష్యా వెళ్తే చాలా చీప్గా వెళ్ళిపోవచ్చు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది, సేఫ్ కూడా. మీరు ఆన్ ల్యాండ్ వెళ్ళినప్పుడు, మీరు ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు కింద ఏముంటుంది కూడా ఇంపార్టెంటే. మీరు సముద్రం మీద వెళ్తున్నప్పుడు అంత యాక్సెస్ ఉండదు, ఏటీసీలతో గట్రా అంత కాంటాక్ట్ ఉండదు. అదే మీరు ఒక్కొక్క దేశం దాటుకుంటూ వాళ్ళు ఏటీసీలతో మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఎడారిలో బస్సు వెళ్ళడానికి మంచి ఊర్ల మధ్యలోంచి బస్సు వెళ్ళడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఫ్లైట్స్ కూడా అలాగే ఉంటుంది. అలాగా చైనా నుంచి యూఎస్కి ఏమైనా ఫ్లైట్స్ వెళ్ళాలంటే మీరు ఒకసారి గ్లోబ్ని చూడండి. వాళ్ళు హ్యాపీగా నార్త్ వెళ్ళిపోయి రష్యాని పట్టుకొని అలా అలాస్కా దాకా వెళ్ళి అక్కడ నుంచి కెనడా వెళ్ళి హ్యాపీగా కిందకి దిగి యూఎస్కి వెళ్తారు. దానివల్ల మంచిగా డబ్బులు మిగులుతున్నాయి అండ్ ఆల్సో సేఫ్గా వెళ్ళిపోతున్నారు. బట్ అమెరికాకు ఉన్న పంతం వల్ల వాళ్ళు పెసిఫిక్ ఓషన్ మీదుగా రావాల్సి ఉంది. ఇప్పుడు ఇలా రావడం వల్ల మల్టిపుల్ లేయర్స్ దెబ్బేసేస్తుంది దానికి. చైనాకు ప్రాఫిట్ వస్తే వాళ్ళకి నష్టం రావడం వాళ్ళకి నచ్చట్లా. ఈ డౌటే సెనేటర్ రేస్ చేశాడు. మనం చైనా మీద ఎందుకు అంత లీనియంట్ గా ఉన్నాం, వాళ్ళు రష్యన్ ఎయిర్ స్పేస్ నుంచి వస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అది అనేది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. దీని మీద కూడా డీజేటీ గారు దీర్ఘంగా ఆలోచించి నిట్టూర్చారు. ఆలోచిస్తాను, ప్రస్తుతానికి అది ఆన్ థాట్ ఉంది. వీళ్ళు ఇది మైండ్ లో పెట్టుకుంటున్నారు. ఈ డిబేట్లు గట్రా నడుస్తాయని గమనించిన చైనా అన్ని దేశాలకి కొన్ని లెటర్స్ రాసింది. ఆ లెటర్స్ లో ఏం రాసింది, మేము మీకు కానీ ఏదైనా రేర్ ఎర్త్ మినరల్స్ అమ్మితే మా దగ్గర మీరు కొనుక్కున్న తర్వాత ఆ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ మీరు అమెరికాకి తీసుకెళ్ళి అమ్మితే కదా, అమ్మకూడదు అసలు, ఆ రూల్ ప్రకారమే నేను మీకు అమ్ముతాను, లేకపోతే అమ్మను అని చెప్పి చైనా అందరికీ చెప్పింది. ఆ దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ఈ మాట ఆ నోటా ఈ నోటా దాటి డొనాల్డ్ ట్రంప్ గారి చెవిలోకి వెళ్ళింది. ఆయన ఈగో ఎక్కడ ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే అది. దీంట్లో ఎటువంటి సస్పెన్స్ లేదు. ఆయన తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు, తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన అమెరికా చేసింది వేరే దేశాలు చేస్తే వాళ్ళకి నచ్చవు. అమెరికా ఏదైనా ఏదైనా దేశానికి వాళ్ళు రిటాలియేట్ అయితే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది. హిపోక్రసీ అనే పదానికి పర్యాయ పదం ఉంటే అది అమెరికా. సరే, ఎనీవేస్ ఆయన ఒక లిస్ట్ ఆఫ్ ట్రూత్ సోషల్ పోస్టులు రాశాడు ఆయన. ఒకటి ఇదిగో ఈ టారిఫ్ల విషయం, 130% వేస్తాను నేను. 130% అంటే మీ అది మాటలు కాదు, అది November 1st నుంచి వేస్తానని చెప్తున్నాడు ఆయన. Look, we're going to have to see what happens. That's why I made it November 1st. We'll see what happens. Yeah. ఎగ్జాక్ట్ గా ఫిగర్ రాసాడో లేదో నేను ఒకసారి చెక్ చేయాలి, కానీ హైయెస్ట్ టారిఫ్స్ వేస్తానైతే చెప్పాడు November 1 నుంచి. ఇక్కడ అసలు డ్రామా మొదలైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్లన్నీ పడిపోయినాయి, మార్కెట్స్ పానిక్ అవ్వడం మొదలుపెట్టాయి. ట్రంప్ గారు హ్యాపీ. చాలా మంది ఏమంటారు, ఇలాంటివి చేసినప్పుడల్లా ట్రంప్ గారు తర్వాత ట్యాక్ అయిపోతారు, కానీ తర్వాత మళ్ళీ సడన్ గా ఆయనే వచ్చి అంటాడు, చైనా మీద నాకు కొంచెం జాలి కలిగింది, బ్రతకనివ్వండి ఇంకా 3 నెలలు అని చెప్పి మళ్ళీ అదే 30% ఉంచుతాడు. మళ్ళీ మార్కెట్స్ పైకి వెళ్తాయి. ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ 10-15 రోజులు ఉంటాయి కదా, మార్కెట్లు పడిపోయి రేట్లు పడిపోయి, కొనాల్సిన టైంలో ఫ్రెండ్స్ అందరికి చెప్పేస్తాడు, వాళ్ళు కొనుక్కొని నీట్గా జేబులోకి వేసేస్తారు. తర్వాత మళ్ళీ పెరిగిపోతే హ్యాపీగా వాళ్ళందరూ ఆస్తులు పెరుగుతాయి. ఇదే అనాదిగా చేస్తూ వస్తున్నారు డీజేటీ. ఇకపోతే 2 అనౌన్స్మెంట్ చేశారు అదే ట్రూత్ సోషల్ పోస్ట్. పెద్ద రాశారు. ఆ పారాగ్రాఫ్లన్నీ చదువుకుంటూ ఒక అరగంట వీడియో అనవసరం మనకి అది. తర్వాత ఆయన ఏం రాశాడంటే, ఈ షీ జిన్పింగ్ అనే వ్యక్తి నేను కలుస్తానో లేదో కూడా నాకు తెలియదు, నన్ను అడగండి. ఇది ఎలా ఉందంటే, చిన్న స్కూల్ పిల్లోడు, ఒక LKG UKG చదువుతున్న వ్యక్తి తనకు చాక్లెట్ ఇవ్వట్లేదని బాధపడి అలిగి, నేను కలవండి, నిన్ను నీతో గేమ్స్ ఆడను, నీతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తానని చెప్పి బెదిరిస్తారు కదా, అలాగే ఉంది. సరే, ఇన్ఫాక్ట్ ఎక్కడ కలవాలి ఏంటది, ఆ మీటింగ్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే, ఏపెక్ అని ఒక
సభ జరగబోతుంది కొన్ని రోజుల్లో. ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ దాని ఫుల్ నేమ్. సౌత్ కొరియాలో జరగబోతుంది. అందులో చాలా మంది వరల్డ్ లీడర్స్ వస్తున్నారు. షీ జిన్పింగ్ ఉంటాడు అక్కడ, పెద్ద పెద్ద కంట్రీస్ నుంచి అందరూ ఉంటారు. అండ్ ఆల్సో ఇండియా ఇస్ ఇన్వైటీ. ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే డీజేటీ గారు ఉంటారు, మోదీ గారిని కలవాలి, అక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు, ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది అని ఒక థాట్ ఒకటి ఉంటే, డీజేటీ గారు షీ జిన్పింగ్ గారు కలుస్తారు కదా, వాళ్ళిద్దరు చేతులు అవి కలుపుకొని కొంచెం ఏదైనా అక్కడ మాట కలిసి కొంచెం ఏదైనా మంచి ఫ్రెండ్లీ వైబ్ లోకి వచ్చేస్తే మా స్టాక్ వాల్యూస్ అని పెరుగుతాయని చెప్పి చాలా మంది బిజినెస్ మ్యాన్ ఆశపడ్డారు. ఇలాంటి టైంలో నేను కలవనని చెప్పేసరికి మొత్తం అందరూ కొంచెం ఒక మూడీ సాడ్ జోన్ లో ఉన్నారు అందరూ. బట్ నా వరకు నన్ను అడిగితే నాకు అనిపించే విషయం ఏంటంటే డీజేటీ గారికి సడన్ గా ఇప్పుడు అందరినీ కలవడం నచ్చట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నోబెల్ ప్రైజ్ రాలేదు, యుద్ధాలు ఆపానంటే ఎవరు ఒప్పుకోవట్లేదు, కొన్ని దేశాలు ఈ వసాల్ పపెట్ నేషన్స్ తప్పితే. ఇలాంటి టైంలో మోదీ గారు ముందుకు వచ్చి ఏం మాట్లాడాలి, లేదా షీ జిన్పింగ్ గారు ముందుకెళ్ళి ఎట్లా పెట్టాలి ఫేస్ ఆయనకి తెలియట్లేదు. సో ఇలాంటి ధమ్కీలు 2-3 ఇచ్చే సెనేటర్తో మాట్లాడిచ్చేసి అది ఇంకా అది పెడతారో లేదో దేవుడు ఎరుగు. 130% టారిఫ్ ఏదైతే ఉందో, లేదా సెనేటర్ బెదిరిస్తున్నాడు కదా, మేము మీ దగ్గర రావాలంటే రష్యాతో మాకుండే గొడవ వల్ల ఎలా అయితే పెసిఫిక్ క్వశ్చన్ మీదగా వస్తున్నామో మీరు కూడా అలాగే రండి అంటే ఇది ఎలా ఉంది, అది మాకు చేత కాదు కాబట్టి మీరు కూడా చేయొద్దు అన్నట్టుంది. అదేం లాజిక్ అది? చైనాకి రష్యాకి పడుతుంది, వాళ్ళు ఎయిర్ స్పేస్ వీళ్ళకి ఇస్తున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. చెప్తాను కదా, అమెరికన్ ఆస్క్స్ లో ఎటువంటి లాజిక్ ఉండదు. మా నేషన్ ఫస్ట్ కాబట్టి మీ అందరికి కూడా మా నేషనే ముందు రావాలనుకుంటారు. అదేం లాజిక్ అది? అలాంటి లాజిక్లు పెడుతుంది అమెరికా. బై ద వే, నిజంగా టారిఫ్ గన్ చైనా మీద వేస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని షేక్ అవుతే ఆ ఎఫెక్ట్ భారతదేశం మీద కూడా పడుతుంది. దానికి మనందరం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. చెప్తున్నా, ఇంకో 3 years ఉంది. డీజేటీ గారు ఏం చేస్తారో, ఆయన విన్యాసాలు ఎలా ఉంటాయో, ఆయన భంగిమలు ప్రపంచాన్ని ఎలా చేంజ్ చేస్తాయో ఫర్ ఎవర్ మనం చూడాలి. మన కార్డ్స్ వరకు మనం చాలా జాగ్రత్తగా ఆడాలి. అండ్ జయశంకర్ గారు కానీ ఆయన చాలా బాగా ఆడుతున్నారని చెప్పి నా నమ్మకం యాజ్ అ ఫారెన్ మినిస్టర్. అండ్ మన ఫారెన్ పాలసీ కూడా మన దేశాన్ని ముందు పెట్టి ఉంది ప్రస్తుతానికి, అది అలాగే కంటిన్యూ అవ్వాలని ఫీల్ అవుతున్నా. ఇదే వాళ్ళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కలిపే ఈ మౌంటైన్ పాస్ హిస్టారిక్ గా మనం చూసుకున్నా కూడా ట్రేడ్ గానీ ఇన్వేషన్ గానీ చాలా ఫేమస్ రూట్ ఇది. ఆప్షన్ ఏ ఇస్ ఖైబర్ పాస్, ఆప్షన్ బి సలాంగ్ పాస్, ఆప్షన్ సి ఇస్ బోలన్ పాస్, ఆప్షన్ డి స్టోర్ఖామ్ గేట్. తెలిస్తే మీరు సమాధానం కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా, లేటెస్ట్ న్యూస్ ఇన్ స్టోరీస్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్లీ రండి. అండ్ ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ అక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుతున్న పేజ్, అది ఖచ్చితంగా పెట్టేయమంట అక్కడ. అండ్ బై ద వే, ఏజుడ్ గ్లోబల్ మన ఛానల్ అది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని పెట్టి ఉంచుకోండి. అదే ఫాలో నొక్కి. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కాంటెంట్ ఏదైతే మీరు నా నుంచి కోరుకుంటున్నారో దాన్ని మళ్ళీ రివైవ్ చేసా. దట్ ఛానల్ ఇస్ దేర్. మనం హారిజాంటల్ గా గ్రో అవుతున్నాం. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే వాల్యూటైన్మెంట్. ఈ వీడియోలోంచి నేను ఇవ్వదలుచుకున్న వాల్యూని మీరు కంప్లీట్ గా పొందారు. కంప్లీట్ పర్స్పెక్టివ్ మీకు అందింది. ఈ టాపిక్ మీకు కంప్లీట్ గా ఇంబైబ్ చేసుకున్నారు. మీరు ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి వెనక్కి వచ్చి నాకు ఈ టైం ఇస్తున్నారు కదా, అదే నా బలం. నేను రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి అదే నా ప్రేరణ. మీ టైంకి, మీ కెరియర్ కి ఆ ఇంపార్టెన్స్ మీరు ఇస్తూనే నా సైడ్ నుంచి నేను ఇచ్చే ఈ 10 minutes కూడా ప్రపంచంలో జరిగే విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా అందరికీ అర్థమయ్యే భాషలో నా ఛానల్ ఒక మాధ్యమంలో మీకు పనిచేస్తుంది. అలాంటి వీడియోస్ నేను రోజు పెట్టగానే మీ మొబైల్ స్క్రీన్స్ లో రాత్రి పడుకునే ముందు మీకు వచ్చారంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఏదైతే ఉందో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది కళ్యాణ్ గారికి లూలు మాల్ కి సంబంధించి ఒక డిస్కషన్, డిబేట్ నడిచింది. ఆయన చాలా క్వశ్చన్స్ అడిగారు. కేబినెట్ మీటింగ్ లో కూర్చొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఏంటి ఆ లూలు మాల్ ఇష్యూ, విజయవాడకి సంబంధించి, వైజాగ్ కి సంబంధించి ఏంటి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ గొడవ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, ఇలాంటి జియో పొలిటికల్ న్యూస్ నేను కన్స్యూమ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే జయశంకర్ గారిది, డొనాల్డ్ ట్రంప్ గారిది ఈ నోబెల్ ప్రైజ్ ఫెయిల్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది. ఆయనకి రాలేదు చివరికి. ఆయన చాలా కష్టపడ్డారు. స్కూల్ పిల్లోడు అడిగినట్టు అడిగారు రోజు అన్ని దేశాన్ని, అన్ని లీడర్స్ ని. ఫైనల్ గా రాలేదు ఆయనకి. దానికి ఆ బ్రేక్ డౌన్ ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.